హైదరాబాద్లోని రామంతాపూర్లో ఊహించని ప్రమాదం. అప్పటి వరకు సరదాగా గడుపుతున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ 5గురి ప్రాణాలు తీసింది. ఆదివారం రాత్రి శ్రీకృష్ణుడి ఊరేగింపు రథానికి కరెంటు వైరు తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో కరెంటు షాక్ కొట్టింది. హాస్పిటల్కు వెళ్లేలోపే 5గురు చనిపోయారు. రేవంత్ సర్కార్ చెప్తుంది ఒకటి, చేస్తుంది మరొకటి అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బాధిత కుటుంబాలకు ₹1 ఇవ్వాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల కుటుంబాలకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు పరామర్శించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. మీడియా మొత్తం ఇంట్లో పోవాలి ప్లీజ్. మన సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాల బాధ్యత ఏంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది, మంచినీటి పరిస్థితి ఎట్లుంది, రోడ్డు పరిస్థితి ఎట్లుంది, సివరేజ్ గానీ స్టామ్ వాటర్ గానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అంతేగాని ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు ఇదే హైటెన్షన్ వైర్ విషయంలో చాలా మంది స్థానికంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట. రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి కారణం ఏంటి? మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా. ఇటువంటి ఇప్పుడు ఈ దారి పొడవునా సురేష్ ని చూసి మేము ఇక్కడికి వస్తుంటే ఈ రోడ్డు మీద కూడా చూపించారు. ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత ఉంటది. మేమైనా వాళ్ళైనా ఎవరైనా గానీ కొన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. మరి భారీ వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రామంతపూర్లో అదేవిధంగా ఈ ఉప్పల్ నియోజకవర్గం సంబంధించినటువంటి పిల్లలు చాలామంది ఆ కృష్ణాష్టమి రథాన్ని వారు తీసుకువెళ్తూ ఉంటే హెచ్టీ వైర్ అంటే హై టెన్షన్ వైర్ దారిలో ఆ ఒక రథానికి అంటుకొని దాంట్లో కరెంటు పాస్ అయ్యి అప్పటికక్కడే అక్కడ 5గురు మరణించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో ఇంకా 2 కూడా మరణించినట్టు కూడా మొత్తం పూర్తిగా ఒక 6-7 మంది మరణించినట్టు ఇప్పుడు మనకు వార్తలు అందినాయి. ఇది బహుశా ఇది చాలా విషాదమైనటువంటి సంఘటన. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ పదే ప్రభుత్వానికి చెప్తా ఉన్నది, మీరు వానాకాలం ఒకవైపు రోడ్ల మీద మ్యాన్ హోల్స్ సంబంధించిన దాంట్లో కరెంటు విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా హై టెన్షన్ వైర్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం, ఓపెన్ గా ఉంటాయి, సగం బడి ఉంటుంది, కింద బడి ఉంటుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన ట్రాన్స్కో సీఎండీ ముషారఫ్ అలీని స్థానికులు అడ్డుకున్నారు. నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన. కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5గురు ఎలక్ట్రిక్యూట్ అయినట్టు సమాచారం వచ్చింది. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రేపు రామంతాపూర్ బంద్ కు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. విద్యుత్ ప్రమాదంలో గోఖలే నగర్ లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. చెప్పని ప్రజానికం అంతా గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మొక్కుబడిగా ఏదో 5 లక్షలు ఇస్తాం నష్టపరిహారం అని ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం, తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో మ్యాన్హోల్ మరణాలు తరచూ సంభవిస్తూ ఉన్నాయి.